హలో ఫ్యామిలీ, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ అంతా కూడా మా భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజైతే మేము మార్నింగే 5:30కి లేచేసాము. మేము వచ్చేసరికి నైట్ 2 అయింది. ఇంకా పడుకొని కాసేపు లేచేసాము. భోగి మంటలు అంటే తెల్లవారి ఆ మంటలు అవి కాగితేనే కదా ఆ మజా వస్తుంది. ఇంకా పిల్లలు అందుకే కొంచెం లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. అయినా మేము లేచి కొంచెం కాఫీ తాగి ఇంకా కిందకైతే వచ్చేసి ఫుల్గా భోగి మంటలు అయితే కాగేసాము. మమ్మీ అయితే పొద్దున్నే లేచి ఇల్లుని ముగ్గులతో డెకరేట్ చేసేసింది. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. వ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సంక్రాంతి ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ వ్లాగ్స్ వస్తాయి. మా అపార్ట్మెంట్లో చాలా పెద్ద భోగిమంట వేశారు. మంచిగా రంగులు వేశారు, ముగ్గులు వేశారు. చాలా బాగుందండి. రాజమండ్రిలో పండగలు చాలా బాగా చేస్తాము. అందులో సంక్రాంతి ఫెస్టివల్ అంటే ధూమ్ధామ్గా చేస్తామన్నమాట. 3 days కూడా ఎక్కడ ఉన్నా సరే, ఏ సిటీలో ఉన్నా, ఎక్కడ సెటిల్ అయినా ఫెస్టివల్ అంటే మన నేటివ్ ప్లేస్కి, మన హోమ్ టౌన్కి వచ్చేయాలి. అప్పుడే ఆ వైబ్స్ వస్తాయన్నమాట. ఇంకా వేరే ఏ ఫెస్టివల్కి రాని ఆ వైబ్స్ సంక్రాంతి అంటేనే ఒక మంచి వైబ్స్ వస్తాయి. ఇంకా ఫ్యామిలీతోనే చేసుకోవాలి. అందుకే చాలామంది కష్టపడైనా సరే ఎక్కడ ఉన్నా ఎంత కాస్ట్ అయినా పెట్టి వస్తారనమాట. ఫ్యామిలీస్తో స్పెండ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి 3 days అని చెప్పి ఇయర్ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఇంకా పండగ 3 days కూడా చాలా బాగా చేసుకుంటారు. కొత్త కోడళ్ళు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, అసలు చెప్పలేము, అసలు మాటలు సరిపోవు. మంచిగా గేమ్స్ ఆడుకుంటూ ఫన్ ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఈ 3 days ఫెస్టివల్లో ఇంకొకటి ఏంటంటే ఫుడ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఇంకా ముగ్గులు, ఈ ఫుడ్, బట్టలు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, తిని ఇంకా అయిపోతుంది అంతే. ఇంకా ఫెస్టివల్లో అందరం కలుస్తాం కాబట్టి అన్ని వెరైటీస్ కుక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. మరి మీరు ఎలా చేసుకున్నారు భోగి, సంక్రాంతి కమెంట్ చేయండి. అలాగే మీకు ఏమేమి మెమరీస్ గుర్తొస్తాయి భోగి ఫెస్టివల్ అంటే, సంక్రాంతి ఫెస్టివల్ అంటే కూడా కమెంట్ చేయండి. చిన్నప్పుడు మీ మెమరీస్ ఏవైనా కూడా. సంక్రాంతి అంటే ఇంకొకటి ఫస్ట్ ఏంటంటే మూవీస్ అండి. మనకి 3 రోజులు మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి. ఇంకా మార్నింగ్ లేవడం, మంచిగా ఫ్రెష్ అప్ డ్రెస్అప్ అవ్వడం, ఆఫ్టర్నూన్ మంచిగా తినేసి ఇంకా మూవీస్కి వెళ్ళిపోవడం, మూవీస్ అన్నీ ఎంజాయ్ చేస్తాము. మూవీ లవర్స్ మా ఫ్యామిలీ అంతా కూడా. సో ఫస్ట్ డే రిలీజ్ రోజే వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సంక్రాంతి ఫెస్టివల్స్లో ఇంకా మేమైతే భోగి మంటలు కాగేసి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కూడా పక్కనే అనమాట. రాజమండ్రి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ దగ్గర కనిపించేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వచ్చేసాము. సో స్నానం చేశాక భోగి రోజు కంపల్సరీ సున్నుండి తినాలి. అది ఒక ట్రెడిషన్ మనం ఫాలో అవుతూ వస్తాం కదా. అండ్ లంచ్లోకి అయితే కంపల్సరీ ఆ రోజు పొంగల్ అండ్ పచ్చి పులుసు. మేము ఇది అత్తేసర అంటాం అనమాట. పెసరపప్పు రైస్తో చేసి ఆ భోగి మంటల్లోనే మా చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు భోగి మంట అంటే మా అమ్మమ్మ పెద్ద భోగి మంట వేసేది. అందులోనే వేడి నీళ్ళు కాచి పిల్లలందరికీ నలుగు పెట్టి నలుగు స్నానం కంపల్సరీ చేయాలి భోగి రోజు. నలుగు స్నానం చేసి తల స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని సున్నుండి తినాలన్నమాట. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేదండి. 3 రోజులు కూడా ఆ భోగి మంట ఉండాలన్నమాట. ఇంటి ముందు కాలుతూ ఉండేది. అంత పెద్ద పెద్ద వాటితో వేసేవారు భోగి మంటలు. ఇంకా మాది పెద్దది, మీది చిన్నది అని ఇంకా ఫైటింగ్ కూడా చేసుకునేవాళ్ళం. పిల్లలు పక్కన ఇంటి వాళ్ళు అందరితో, నైబర్స్తో బాగా టైం స్పెండ్ చేసుకునేవాళ్ళం.
సో చిన్నప్పుడు మెమరీసే వేరే అసలు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మమ్మీ సున్నుండలు భోగి రోజు కోసం కొన్ని చేసింది షుగర్తో, అండ్ ఇప్పుడు బెల్లం సున్నుండలు అనమాట. షుగర్తో కన్నా బెల్లం సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బెల్లం బాగా చిన్నగా దంచుకొని పౌడరు అలాగే బెల్లం అన్నీ కలిపి మిక్సీలో పౌడర్ చేసేయాలి. సో పౌడర్ చేసేస్తే ఈజీగా కలిసిపోతుంది. అప్పుడు నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట. ఈ సున్నుండలకి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్. ఇంకా మమ్మీ దగ్గరికి మేమందరం కూడా వచ్చేసాము, పిల్లలు నేను అందరం కూడా మేము హెల్ప్ చేస్తామని. మేము చేసేది ఏమి ఉండదు, అన్నీ మమ్మీయే చేసుకుంటుంది, కానీ హడావుడి మాత్రం చేస్తాము. మిక్సీ అన్నీ చేసుకుంటే బెల్లం పౌడర్ అన్నీ కూడా కలిసిపోయినాయి అనమాట. సో గీ వేడి చేసుకొని కొద్దిగా పిండిలా తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం పిండిలో కలుపుకొని అలా ఉండలు చుట్టుకోవాలన్నమాట. సున్నుండలు చాలా హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు. పిండి వంటలు చాలా కష్టం అనుకుంటాం, కానీ ఒకసారి అలవాటైనవి అంటే మనం బయట కొనుక్కునే పని ఉండదు. వారానికి సరిపడా కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతాయి. ఇంకా నెక్స్ట్ నుంచి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. నేనైతే కుకింగ్ బాగా చేస్తాను, నాన్ వెజ్ వెజ్ అన్నీ కూడా, కేక్స్ బేకింగ్ ఎవ్రీథింగ్. పిండి వంటలు ఒక్కటే నేను ట్రై చేయను అనమాట. ఈసారి ఇంకా అవి కూడా ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సున్నుండలు అయితే మావి రెడీ అయిపోయినాయి. సున్నుండల తర్వాత నెక్స్ట్ అరిసెలు కూడా ప్రోగ్రాం పెట్టుకున్నాము, అది కూడా ఎలా చేసామో చూసేయండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అరిసెలు కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, ఇంకా దానికి ఎక్స్పర్ట్సే చేయాలని అనుకుంటారు చాలామంది. అలాగేం లేదండి, మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో అరిసెలకి ఏంటంటే ఫస్ట్ బియ్యం మనం ఒక 1 డే ముందన నానబెట్టుకోవాలి. ఒక 2 డేస్ ముందు నానబెడితే ఇంకా మంచిది, కానీ వాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట, స్మెల్ రాకుండా. సున్నుండల ప్రోగ్రామ్ అయిన తర్వాత అరిసెలు అనమాట.
అరిసెలు బాగా వాష్ చేసుకుంటూ నానబెట్టుకున్నవి పెట్టుకోవాలన్నమాట. ఇవి మిల్లు పట్టించుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ వేసుకొని బాగా స్మూత్ జల్లెడ పెట్టి స్మూత్ పిండి వచ్చేలాగా మనం జల్లించుకొని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. తడి ఆరిపోకుండా ఉండాలన్నమాట, మెయిన్ అది ఇంపార్టెంట్. అలాగే మనం అరిసెలకి ఎప్పుడూ కొంచెం ఎక్స్ట్రా పిండి కూడా పెట్టుకోవాలి. బెల్లం బట్టి మనకి పిండి పడుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ పాకం జిగురు అది ఉన్నప్పుడు ఇంకో కొంచెం పిండి ఎక్కువ పడుతుంది అనమాట. సో అందుకని మనం ఒక కేజీ బియ్యానికి కేజీన్నర బియ్యం, కేజీ బెల్లం చేస్తే కేజీన్నర కొంచెం పిండి ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ పిండి ఇలా మనం చేసి పెట్టుకున్నాక బెల్లం కూడా మమ్మీ పాకానికి పెట్టేసింది. సో బెల్లం పాకం బాగా చెక్ చేసుకోవాలి దగ్గరుండి. బెల్లం కరిగిన తర్వాత కంపల్సరీ వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని మళ్ళీ పాకం పెట్టుకోవాలి. ముద్ర పాకం రావాలి, ఇప్పుడు కూడా రౌండ్గా అయిపోవాలన్నమాట. బెల్లం మనం ఇలా చెక్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్. మళ్ళీ అందులో ఇంకొంచెం ముద్రైందంటే గట్టిగా వస్తాయి, క్రిస్పీగా. మెత్తగా కావాలి అని అనుకున్న వాళ్ళకి కొంచెం ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. సో అలా బెల్లం పాకం చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏ పిండి వంటలన్నా బెల్లం పాకం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇదే బెల్లం పాకంతో మనం బూందీ లడ్డు చేసుకోవచ్చు. అదే మనం షుగర్తో చేసే బూందీ లడ్డు అయితే కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. అరిసెలకి వీటికి అయితే కొంచెం ముద్ర పాకం రావాలి. బెల్లం చక్కగా ఉడికిపోతుంది, మనకు పాకం కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మమ్మీ అయితే చెక్ చేస్తుంది. ఇట్లా వేసుకొని వాటర్లో బెల్లం పాకం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా, ఇలా ఇంకా చాలా రావాలన్నమాట. ఇంకా అలా చెక్ చేసుకోవాలి దగ్గరుండి. మళ్ళీ అటు ఇటు వెళ్ళి వదిలేసామంటే మళ్ళీ అది వేరేగా మారిపోతూ ఉంటుంది. ఇవి చెక్ చేసుకుంటూ పిండి కూడా అన్నీ వేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు చూసారు కదా, మనకి పాకం అయితే వచ్చేసింది. ఈ టైంలో కొంచెం నువ్వులు, నెయ్యి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా కరెక్ట్గా చూసుకొని చేసేసుకుంటే అయిపోద్దండి. ఫస్ట్ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు కొద్దిగా క్వాంటిటీలో ఎప్పుడు ట్రై చేయాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా మనం ఓకే అనిపిస్తుంది, ఎక్కువ క్వాంటిటీ కాకుండా. ఇక్కడ పాకం పిండి కలపాలి, వేస్తూ ఉండాలి, ఒకరు కలపాలి. అందుకే అరిసెలు చేయాలంటే ఇద్దరు ఉండాలి అని అంటారనమాట. ఇంక ఇవాళ రేపు అందరూ ఈజీగానే చేసేసుకుంటున్నారు. ఇంకా బెల్లం పిండిలా కలిపి మొత్తం చలివిడిలాగా ఫామ్ అవ్వాలన్నమాట. సో అవి అప్పుడు మనం అరిసెలు వేసుకోవడానికి రెడీ అయిపోద్ది మన పిండి అయితే. ఇంకా మమ్మీ అన్నీ చేసేసుకుంది, మేము బయటికి వెళ్ళి వచ్చాము. సో చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇలా ఉండలు చేసుకొని నువ్వుల్లో ఇలా మనం అద్దుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ నూనె డీప్ ఫ్రై కాబట్టి ఇవి బాగా ఆయిల్ లాగుతాయి. వాటిని గట్టిగా ప్రెస్ చేసి తీసుకోవాలి అరిసెలకి ఎప్పుడు కూడా. సో కొంతమంది దగ్గర ప్రెస్సింగ్ ద మిషన్ ఉంటుంది, ఇక మమ్మీ దగ్గర లేదు. సో అందుకని ఈ జల్లెడలోనే పెట్టి గట్టిగా గిన్నెతో ఇలా ప్రెస్ చేసేసింది. ఆయిల్ అంతా కూడా తీసుకోవాలి. తర్వాత వాటిని డ్రై అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు మనకి అరిసెలు అయితే రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ బట్టే మనం ఏదైనా చేయగలుగుతాము ఈజీగా. ఇంకా మా అరిసెల ప్రోగ్రామ్ కూడా అయిపోయిన తర్వాత నేను మా సిస్టర్ పిల్లలు అలా బయటకు వచ్చి డిన్నర్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు దంషల్ ఆర్ట్స్ హౌస్ ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుకొని పడుకుని పోతాము. ఇంకా మా భోగి ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
రాజమండ్రి బాగా డెవలప్ అయ్యిందండి. చాలా చాలా బాగుంది. ఎక్కడ చూసినా కూడా మంచి రోడ్స్, మంచిగా ఈవినింగ్ ఇలా పార్క్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ చేశారు. చాలా చాలా బాగుంది. ఇంకా మా డిన్నర్ అయ్యి బయటకు వచ్చాము. ఇది జేఎన్ రోడ్ దగ్గర అనమాట. టీ కప్ సెంటర్ లాగా ఇది. ఇప్పుడు చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ ఫేమస్. ఇంకా మా మమ్మీ ఈ చలివిడి ఉంటుంది కదా, అరిసెలు చేసింది. దాంట్లో కొంచెం బియ్యం పిండి కలిపి బెల్లం కలిపి ఇలా అదే పిండిని మనం పొంగడాల్లో కూడా వేసుకోవచ్చు. మీలో ఎంతమందికి తెలుసు ఈ కొబ్బరితో చేసే పొంగడాలు కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో నా గురించి అని ఇలా కొన్ని అయితే వేసింది. సో ఇవి కూడా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. సో ఇది మా భోగి రోజు వ్లాగ్. ఫుల్ ఫుడ్, ఫన్, ఫ్యామిలీ ఇదే. దీంతో ఫుల్ అయిపోయింది మా డే అంతా కూడా. ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మాకు ముందు రోజు నైట్ కూడా ట్రావెలింగ్, నిద్ర లేదు, కొంచెం టైర్డ్ అయిపోయినాము. సో ఫ్రెష్గా నెక్స్ట్ డే సంక్రాంతి, ఆ రోజు కూడా చాలా బాగా చేసుకున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా చూసి లైక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.